ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో మొదటి, రెండో విడతల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మూడో విడతలో ఎక్కువ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రంలోగా కౌంటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో మా ఐ న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే ఇటు అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయి పటిష్ట బందోబస్తు ఏర్పాటైతే చేసింది. మొదటి, రెండో విడతలో ఎంత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే నిర్వహించారో అదేవిధంగా కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు మంచిర్యాల డీసీపీ భాస్కర్ అయితే పోలింగ్ కేంద్రాలను అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడో విడత 5 రెవెన్యూ మండలాల్లో ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. దీనికి భాగంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినాము. అందులో 20 సమస్యాత్మక గ్రామాల కోసము ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లలో స్టాటిక్ పోలింగ్ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ క్యూఆర్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ మూడో విడత ప్రశాంతంగా ప్రారంభమై 1 అవర్ అవుతుంది. మొదటి 2 పోలింగ్స్ కూడా ప్రశాంతంగా ముగిసినాయి. 2 విడతలు కూడా, ఇది మూడో విడత కూడా చాలా ప్రశాంతంగా చేయడానికి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా భారీ స్థాయిలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మా విజ్ఞప్తి కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి అందరూ 100% ఓటు వినియోగించుకోవాలని కోరుతున్నాం. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే అభ్యర్థులతో పాటు కూడా ఏజెంట్లు అయితే లోపల ఉన్నారనేసి కొంత ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇది ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారి నోటీసు కూడా తీసుకెళ్తాము. ఆర్ఓస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అట్లా రూల్ ప్రకారము ఐదర్ ఏజెంటు ఆర్ క్యాండిడేట్ ఉండాలని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారి నోటీస్ తీసుకెళ్తాను. అట్లా ఎక్కడ కూడా అలో చేయరు. నియమ నిబంధనల ప్రకారమే ఎలక్షన్ కొనసాగుతుంది. దాదాపు మొదటి, రెండో విడతలను అయితే కౌంటింగ్ ప్రక్రియను అయితే అర్ధరాత్రి వరకు అయితే కొనసాగింది. ఎక్కడ ఎటువంటి చెదురుమదులు ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. మూడో విడతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మొదటి, రెండో విడతలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జిల్లా కలెక్టర్ గారు మరియు వారి యంత్రాంగం కోఆర్డినేషన్ తోటి నిర్వహించడం జరిగింది. అయితే దేవాపూర్ అండ్ తాండూరు లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ లేట్ కావడంతో నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఈసారి కలెక్టర్ గారు మేము రిక్వెస్ట్ చేసినాము, ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేసి ఎక్కువ టేబుల్స్ తోటి, ఎక్కువ ఇందారం లాంటి కొన్ని పెద్ద ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ టేబుల్ తోటి త్వరగా ముగించడానికి, త్వరగా కౌంటింగ్ చేయడానికి ఎక్కువ మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ టైంలోనూ కౌంటింగ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ పోల్లో కూడా మేము రిజర్వ్ బలగాలు ఉన్నాయి. ప్రతి విలేజ్లో, ప్రాబ్లమాటిక్ విలేజ్లలో పికెట్స్ చేయడము, పెట్రోలింగ్ చేయడంతో పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు, ప్రజలు ప్రశాంతంగా ఉండేంత వరకు మా యొక్క పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. కొంతమంది అభ్యర్థులు కూడా సార్ ఈ జీపీల వద్దనైతే ఇటు ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి 2 విడతల్లో కూడా మనం చూసాం. ఓటు వేయడానికి వచ్చిన వారికి కూడా తమకు ఓటు వేయాలంటూ కూడా జీపీల వద్ద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఎటువంటి? ఇప్పుడు దీంట్లో 163 BNSS 5 కంటే ఎక్కువ గుమ్మకూడకుండా ఆర్డర్స్ ఉండడం జరిగింది, ప్రమోల్గేషన్ ఆఫ్ ఆర్డర్స్. దాని ప్రకారము మేము పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర కూడా రైడ్స్ చేస్తున్నాము. ఎలాంటి ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం వాళ్ళకు కల్పించిన హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇటు అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, ఎక్కడ కూడా ఈ మూడో విడతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావు కొనసాగడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశాం. ఇటు ఏ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. మొదటి 2 విడతల్లో ఏ రకంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిందో కూడా మూడో విడతలో కూడా అదేవిధంగా కొనసాగే దిశగానైతే చర్యలు అయితే తీసుకున్నాం. కొంత మేజర్ జీపీల్లో రిజల్ట్ రావడానికి అర్ధరాత్రి నుంచి ఉదయం సమయం పట్టడంతో అయితే ఈ మూడో విడతకు సంబంధించి ఎక్కువ మొత్తంలో టేబుల్లను ఏర్పాటు చేసి కూడా సాయంత్రం వరకే పూర్తిగా రిజల్ట్ వచ్చే దిశగానైతే చర్యలు అయితే తీసుకున్నామంటే అయితే వారు చెప్తున్న పరిస్థితుల్లో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రస్తుతానికి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, జైపూర్ నుండి.